కాకినాడ జిల్లాలోని పెద్దాపురంపై మళ్లీ పాత ముద్ర పడుతోంది. 3 ఏళ్లుగా ఇక్కడ వ్యభిచారం జోరందుకుంది. ప్రస్తుతం పెద్దాపురంలో 10 వరకు వ్యభిచార ముఠాలున్నాయి. అమాయక యువతులు, మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి ఈ కూపంలోకి దించుతున్నాయి. కాలేజీలు, హాస్టళ్లు, బస్టాండ్ల వద్ద తమ మనుషుల ద్వారా పరిచయాలు చేసుకుని డబ్బు, విలాసాల ఆశ చూపుతున్నాయి. స్థానిక కంపెనీలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల యువతులతో పరిచయం పెంచుకుని ఉచ్చులోకి లాగుతున్నాయి. ఈ క్రమంలో అమ్మాయిల కోసం ముఠాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడంతో పాటు హత్యలకు సైతం దిగుతున్నారు. రెండు 2022లో కొన్ని వ్యభిచార గృహాలను పోలీసులు సీజ్ చేయగా కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకుని మళ్లీ కొనసాగిస్తున్నారు. పైగా పోలీసు అధికారులపైనే వ్యభిచారం చేసే మహిళలతో కేసులు పెట్టించడం పరిపాటిగా మారింది. వారికి స్థానికంగా కొందరు నేతలు సహకరిస్తున్నారు. ఈ ముఠాల కారణంగా ఎంతో మంది అమాయక యువతులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరోవైపు వ్యభిచార నిర్వాహకులు తమ కుమారుల ద్వారా అమ్మాయిలను ప్రేమ పేరుతో ఉచ్చులోకి లాగుతున్నారు. కాలేజీలు, హాస్టళ్లు, బస్టాండ్ల వద్దకు పంపి యువతులను ఆకర్షించి విలాసాలు అలవాటు చేయిస్తున్నారు. తర్వాత పెళ్లి పేరుతో ఇంటి నుంచి రప్పించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. ఇలా ఎందరో అమాయక యువతుల జీవితాలను నాశనం చేశారు. అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ బాలిక కొంతకాలం కిందట ఇంట్లో కోపంతో బయటకు వచ్చేసింది. ఆ అమ్మాయిని గుర్తించిన ఓ వ్యభిచార గృహ నిర్వాహకురాలు చేరతీసింది. తన కుమారుడికిచ్చి వివాహం చేస్తానని చెప్పి ఆ బాలికను వ్యభిచార కూపంలోకి దించింది. తీవ్ర అనారోగ్యం పాలైన ఆ బాలిక ఆసుపత్రి పాలైంది. చివరికి బాధితురాలిని సొంతవారు ఇంటికి తీసుకువెళ్లారు. నిర్వాహకులు విటుల కోసం వ్యభిచార గృహాల్లో గుండ్రటి మంచం, ఖరీదైన విదేశీ మద్యం, ఆర్డర్ చేస్తే టక్కును వచ్చే నాన్ వెజ్ వంటకాలు, గదుల్లో డాన్సులకు రంగుల విద్యుత్ లైట్లు వంటి సదుపాయాలు సమకూరుస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోనూ విటులకు యువతుల ఫోటోలతో పాటు రేట్లను వాట్సాప్లో పంపుతున్నారు. కొందరు విటుల కోరికతో ముంబై నుంచి యువతులను రప్పిస్తున్నారు. నిర్వాహకులు వారం వారం లక్షల్లో సంపాదిస్తూ విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు. వ్యభిచార నిర్వాహకులు తన కుమార్తెను వారి వద్ద ఉంచుకుని బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని ఇటీవల పెద్దాపురం పట్టణానికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బాధిత బాలికను ఆమెకు అప్పగించి చేతులు దులిపేసుకున్నారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మహిళపై కేసు నమోదు చేయకుండా తాత్సారం చేశారు. పైగా ఓ కానిస్టేబుల్, హోంగార్డ్ వ్యభిచార నిర్వాహకులకు మద్దతుగా ఉంటూ అమ్మాయిలతో విందు, పొందు, డాన్సులు చేస్తూ వీడియోల్లో దొరికిపోయారు. జాలీ ట్రిప్లకు వెళ్లగా అవి కూడా బయటపడ్డాయి. దీంతో వీరిద్దరినీ కాకినాడ జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు.